నమస్తే అండి. నేను యాజ్ అన్ అడ్వొకేట్‌గా చెప్తున్నాను సార్. ఏదైతే ఈ వాలంటీర్లు ఇలా చేశారు, వాలంటీర్లు అలా చేశారు, వాలంటీర్లు ఇలా అలా ఎవరు ఈ వాలంటీర్లు? మన రాష్ట్ర ప్రజలు. చదువుకున్నటువంటి విద్యావంతులు. వేలుముద్ర వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోతుంటే, విద్యావంతులతో వేలుముద్ర వేసేటటువంటి ఎమ్మెల్యేలకి ఊడిగం చేపిచ్చి, జెండాలు మోపిచ్చి, కార్యకర్తల్లా వాడుకుంటూ, కార్యకర్తలైతే జీతాలు ఇవ్వాల్సొచ్చిద్ది వాళ్ళ అకౌంట్‌లో. కానీ కార్యకర్తల్లా జీతాలు ఇవ్వాల్సొచ్చిద్దని, ఈరోజు గవర్నమెంట్ అకౌంట్‌లోంచి డబ్బులు పంచుతూ, వాళ్ళ అవసరాలకు వాడుకున్నటువంటి ఈ కుళ్ళు రాజకీయంలో చదువుకున్న విద్యావంతులు బలైపోయారు. 40 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఏంటండి? అసలు చదువుకున్నోడికి వీళ్ళిచ్చే విలువ ఇదేనా? అసలు ఎందుకు వాళ్ళు వాలంటీర్లుగా మారారు అంటే గతంలో ఒక్క నోటిఫికేషన్ లేదు. ఒక్క డీఎస్సీ లేదు. ఒక్క విద్యార్హత లేదు. ఒక కంపెనీలు లేదు. అసలు ఏమీ లేని పరిస్థితి. సో, ఇక కుటుంబాన్ని పోషించుకోవాలి. వేరే ఆప్షన్ లేదు. 5,000తో ఇల్లు జరుగుతదా అంటే మీరు చెప్పండి. 5,000 కనీస వేతనం, అసలు కనీస వేతనం యాక్ట్ అండి. అసలు ఎట్లా అంటే అట్లా మినిమమ్ వేజెస్ యాక్ట్ అంటూ ఒక పెద్ద లేబర్ యాక్ట్ చట్టం ఉంటది. లేబర్ కోర్టులుంటాయి. మీరు పెద్ద పెద్ద కోర్టులకు పోనక్కర్లా. మీ జిల్లాల్లోనే, మీ ఊర్లలోనే లేబర్ కోర్టులుంటాయి. వాళ్ళు కూడా రోజుకి 500 ఇస్తున్నారండి. 700 ఇవ్వట్లేదు. అరె! రోజు కూలీ చేసుకునే చేతి వృత్తులు వాళ్ళు. ఏది మా ఇంట్లో కరెంట్ రిపేర్ చేయండి అంటే అరగంటకొచ్చి 400 తీసుకెళ్తాడు. ఏంటంటే మా ఇదంతేనండి అని. రోజు పొద్దున సాయంత్రం కూలి 700 అంటాడు. 3 గంటల, 4 గంటలే పని చేసి వెళ్ళిపోతాడు. కానీ నెలకి 5,000 ఇస్తూ ఒక విద్యావంతులైనటువంటి చిన్న చిన్న యువత అండి. అంటే పెద్ద పెద్ద వాళ్ళే దరిద్రమైన తప్పులు చేస్తున్నటువంటి ఈ వ్యవస్థలో పసిపిల్లలు వాళ్ళు. డిగ్రీ చదువుకొని అప్పుడే బయటకొచ్చి 5,000 కదా! ఇంకొక ఊరు పోనక్కర్లేదు కదా! మనమ్మాయే కదా! మన ఊర్లోనే ఉంటుంది కదా! మన 50 ఇళ్ళే కదా! పోనీలే అని పాపం తల్లిదండ్రులు నమ్మి బయటికి పంపిస్తుంటే, వీళ్ళు తప్పు చేశారు కాదండి. వీళ్ళతో తప్పులు చేపిస్తున్నారు. మీరు గమనిస్తే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్‌లని తప్పనలా. వాలంటీర్ వ్యవస్థతో తప్పు చేపిచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్నారు. మన పొర్రపాటున కూడా వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళు గొంతులు కోసేసారు కాదండి. వాళ్ళకి డబ్బులు లేవు. 5,000తో బతకండి అంటే ఎవరు బతుకుతారు? తినడానికి తిండి లేకపోతే ప్రతి ఒక్కడు దొంగ అయిపోతాడు. ఇది మనం చెప్పట్లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు చెప్పారు. అరె! నువ్వు దొంగెందుకు అవుతారన్న బతకాలి కదా! తినాలి కదా! అంటారు. 5,000కి ఒక మనిషిని బతుకని చదువుకున్న విద్యావంతుడిని ఈరోజు ఒక పెద్ద టెర్రరిస్ట్‌లా చూపించేసారు. అసలు ఏమి కర్మ వాళ్ళకి? వేలుముద్ర వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారా? డిగ్రీ చదువుకున్న పిల్లలు వాళ్ళకి ట్రైనింగ్‌కి రామ్ ఇన్ఫ్రా. ఆ రామ్ ఇన్ఫ్రా ఏం కలెక్ట్ చేస్తది? ఎళ్లి వాళ్ళ ఇంట్లో కాగితాలు తీసుకోమని చెప్తే ఇది చేసేస్తారా? దీనికి 68.64 274 అసలు వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇచ్చారు? ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఏ కళ్యాణ మండపాల ట్రైనింగ్ తీసుకున్నారు? ఏ హైదరాబాద్‌లో తీసుకెళ్లారు? లేకపోతే ఏ విజయవాడ సెక్రటేరియట్ సెంటర్‌లో ట్రైనింగ్‌లు ఇచ్చారు అంటే అప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఇన్ని కోట్లు లాస్ అయిపోయినాయి. రాష్ట్రం అల్లాడిపోతుందంటే ఈ డబ్బులేంటండి? ఎన్ని వేల కోట్లు ఎంతమంది మొహాన పెట్టి చచ్చామో మాకు తెలుసండి. మేము తిని తినక ఇంత డబ్బు కోసం మీరు టాక్స్ కట్టేయని అంటారు. మేము టాక్సులు కట్టి కట్టి ఏ గవర్నమెంట్ పథకం మాకు రాదు. ఎందుకంటే టాక్స్ కట్టేంత డబ్బు మాకుందంటారు. మేము ఎంత కష్టపడి సంపాదిస్తున్నాం ఎవడికి తెలియదు. ఆ పన్నులు కట్టిన పనులని వాళ్ళు దొబ్బేస్తారు. అసలు ఈ వాలంటీర్స్ గురించి ఒక్కటే గమనించండి. విద్యావంతులని చేతగాని వాళ్ళని చేశారు. విద్యావంతుల్ని తీవ్రవాదుల్లాగా ఈరోజు టీవీల్లో చూపిస్తున్నారు. విద్యావంతులతో తప్పులు చేపించారు కదా ప్రభుత్వం. తప్పులు చేపించారు సార్. మీరు పొరపాటున కూడా వాళ్ళు పీకలు కోసినారు అనుకోండి సార్. అసలు 5,000కి ఒక మనిషిని బతకరా అంటే పక్క రాష్ట్రాల్లో అడగండి ఎవరైనా ఉందా అసలు ఈ వ్యవస్థ? మొన్న ఎప్పుడో రంగవల్లి గారితో పవన్ కళ్యాణ్ గారి మీద కేసేపించారు. కేసేపించి కోర్టుకి రంగవల్లి గారు ఒక విజయవాడ కోర్టులో కేసేసినప్పుడు ఒక కాగితం తీసుకొచ్చి నా అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటమ్మా? ఇట్స్ నాట్ వ్యాలిడ్. అసలు ఇదేం అపాయింట్మెంట్ ఆర్డర్ అన్నారు? ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ జీవో ఇచ్చేటప్పుడు ప్రభుత్వం గుడ్డి కళ్ళు చూసుకుందా అండి? ఆ జీవోని బయటికి రిలీజ్ చేయరండి. పబ్లిక్ డొమైన్ లో ఏ జీవో వచ్చింది, జీవోకి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఇవన్నీ మాకు తెలియద్దా అండి? సరే, ఇవన్నీ మీరు అన్నట్లు కాదండి. ఇప్పుడు అందరినీ నియమించుకొని నిఘా వ్యవస్థలాగా వాడుకొని వారికి తెలుసు కదా వారితోని ఏం పనులు చేపిస్తున్నారనేది తెలియకుండా ఏం చేయలేదు కదా. ఖచ్చితంగా అందరికీ అన్నీ తెలిసే చేశారు. మరి 5,000 రూపాయల కోసమే పని చేశారా? దాని వెనక ఇంకా ఏం జరిగిందనేది అవన్నీ లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు మీ మీద బాధ్యత ఉంది. మీరు చెప్పారు కరెక్టే, కానీ ఏమీ తెలియకుండా పని చేశారనడం అది కరెక్ట్ కాదు. ఎందుకు అన్ని తెలిసే చేశారు? ఎందుకు తెలీదు? ఎన్నికలప్పుడు రాజీనామా చేసి మళ్ళీ వైసీపీ వస్తుంది, అందుకనే మేము రాజీనామా చేస్తున్నాం, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ దిక్కున్న దగ్గర చెప్పుకోండి అని మాట్లాడిన వాళ్ళు లేరా? ఆ తర్వాత ఎన్నికల్లో పనిచేయలేదా? వైసీపీ కోసం పనిచేసిన వారు లేరా? సార్, గత గవర్నమెంట్ లోనే ఎంతో మంది రాజీనామాలు ఇచ్చారు. అప్పటికి ఇంకా ప్రభుత్వాలు మారలా.
ఎందుకంటే ఏ హోటల్లోనో ఏ షాపింగ్ మాల్ లోనో పనిచేస్తే గౌరవంగా ఉంటది, పేరుకి 5,000 ఇచ్చారు అంటున్నారు. ఆ ఇచ్చారు పెన్షన్ లో- కానీ ఆ పెన్షన్ లో కానీ 100 రూపాయలు మెజారిటీ తీసుకోండి, ఈ పెన్షన్ లో- కానీ మెజారిటీ వైసీపీ కోసం ఎన్నికల్లో పనిచేయడం కోసం రాజీనామా చేసిన వారు ఉన్నారు ఇక్కడ, మీరు గమనించాలి. అవును సార్, ఇంట్లో కూర్చునే వాడికి పిలిచి 5,000 ఇస్తున్నారంటే వాడి కంటికి వాడు దేవుళ్ళగా కనపడుతున్నాడు, కానీ వాడు ఎంత మోసగాడు అనేది వాళ్ళకి తెలియట్లేదు. అక్కడ తెలియక వాడుకున్నారు. మనం వాలంటీర్ని ప్రశ్నించే ముందు వాలంటీర్ని అపాయింట్ చేసినటువంటి ప్రభుత్వ విధానం తప్పు. పనిచేసే చదువుకున్న బిడ్డలకి 5,000 ఇచ్చి, ఈ 5,000 కాదమ్మా, ఒక్కొక్క పెన్షన్ లో 100 రూపాయలు నొక్కేసాయి, లేకపోతే ఈ పథకం రాసినప్పుడు నీకు 1,000 రూపాయలు మిగిలిపోతాయి. ఇవన్నీ వాళ్ళతో ప్రేరేపించి నెలకి 15,000, 25,000 వాళ్ళకి లెక్క